A warm good evening, one and all. So, welcome back to our channel. So, today in this session, we are going to discuss about the chemistry concept of 10th class, that is about the structure of atom. Okay, it's very important concept for 10th class and as well as for intermediate MPC students and as well as for BPC students. So, the name of the topic we are going to discuss is about the structure of atom. So, in that structure of atom, we are going to discuss one of the important topic, that is about the shell, subshell and orbital and the formula regarding 2n square. అసలు 2n square దేని గురించి సిగ్నిఫై చేస్తుంది and what is the basic difference between orbit and subshell and an orbital. So generally even today some students of especially 10th class and as well as some intermediate students, they are having still little bit confusion. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో ఇంకా చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే షెల్ కి సబ్ షెల్ కి తేడా తెలియట్లేదు, అలాగే సబ్ షెల్ కి ఆర్బిటల్ కి తేడా తెలియట్లేదు. అసలు ఈ 2n స్క్వేర్ అనేది దేనికి సంబంధించినటువంటి ఫార్ములా. సో ఇవన్నీ కూడా మనకి in this session we are going to give a clear cut information regarding the basic differences and the relationship between the orbit or shell or subshell and orbital and that formula 2n square. So one thing we need to know before starting the concept, that is about the orbit and shell. So మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్బిట్ వేరు, ఆర్బిటాల్ వేరు, అలాగే షెల్ వేరు, సబ్ షెల్ వేరు. సో యూ కెన్ సే దట్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు షెల్. సో మనం షెల్ అన్న ఆర్బిట్ అన్న రెండు ఒకటే, బట్ సబ్ షెల్ ఈస్ డిఫరెంట్. సో ఫస్ట్ మనం ఏం చెప్పొచ్చు, షెల్ కి తీసుకుంటాం. షెల్ లోపల మనకి సబ్ షెల్స్ ఉంటాయి. ఆ సబ్ షెల్స్ లో ఉన్నటువంటి వాటిని మనం ఆర్బిటాల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మెయిన్ షెల్ కింద తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కుడ్ టేక్ ద మెయిన్ షెల్, సో షెల్ కింద తీసుకుంటే మనం షెల్స్ కింద ఏమేమి తీసుకోవచ్చు, కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్, ఇలా మనకి డిఫరెంట్ గా షెల్స్ కింద తీసుకుంటే వాటిని మనం మెయిన్ షెల్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే, మెయిన్ షెల్స్ కింద ఏం తీసుకోవచ్చు, షెల్స్ అంటే కే తీసుకోవచ్చు, ఎల్ తీసుకోవచ్చు, ఎం తీసుకోవచ్చు, ఎన్ తీసుకోవచ్చు. సో దీస్ కే, ఎల్, ఎం, ఎన్ ఆర్ కాల్డ్ యాజ్ ద మెయిన్ షెల్స్ ఆర్ ఆర్బిట్స్. సో వాటిని మనం మెయిన్ షెల్స్ అనొచ్చు లేదా ఆర్బిట్స్ అనొచ్చు. ఇప్పుడు ఆ షెల్స్ లోపల మనకి సబ్ షెల్స్ ఉంటాయి. సబ్ షెల్స్ అంటే ఎస్ ఆర్బిటల్ అంటే పి, డి, ఎఫ్ అంటే ఎస్, పి, డి, ఎఫ్, జి, ఇవన్నీ మనం తీసుకుంటే మనకి సబ్ షెల్స్ అవుతాయి. ఆ సబ్ షెల్స్ లో మనకి ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యే వాటిని మనం ఆర్బిటల్స్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ ద మెయిన్ షెల్. సో మెయిన్ షెల్ అంటే కే, ఎల్, ఎం, ఎన్. సో డిపెండింగ్ అపాన్ ద ఎన్ వాల్యూ బట్టి ఆ షెల్ యొక్క ఎనర్జీ మారుతుంది. ఓకే, సో మెయిన్ షెల్స్ మీన్స్ వీ హ్యావ్ టు టేక్ కే, ఎల్, ఎం, ఎన్. అలాగే సబ్ షెల్స్ అంటే ఎస్, పి, డి, ఎఫ్, జి అంటే ఎస్, పి, డి, ఎఫ్, జి అని మనకి సబ్ షెల్స్ అవుతాయి. ఆ సబ్ షెల్స్ లో మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఎంటర్ అవుతాయో వాటిని మనం ఆర్బిటాల్స్ అంటాం. సో ఫైనల్లీ ఇట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ షెల్, సబ్ షెల్ అండ్ ఆర్బిటల్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆర్బిటల్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద హిడెన్ వాల్యూస్ ఆఫ్ ద సబ్ షెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ సబ్ షెల్ తీసుకున్నాం. ఆ ఎస్ సబ్ షెల్ బాక్స్ డ్రా చేసినప్పుడు అందులో ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి. ఆ ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయ్యే రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆర్బిటాల్ అంటాం. ఒక బాక్స్ కి డ్రా చేస్తాం. సో అలాగే ఇప్పుడు మనకి 2n స్క్వేర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసలు 2n స్క్వేర్ అంటే ఏంటి, సో వేర్ డూ వీ యూస్ దిస్ ఫార్ములా, ఇవన్నీ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ వీ షల్ స్టార్ట్ విత్ ద n value. So ఈ టేబులర్ ఫార్మ్ కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే విల్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I have taken n value. Listen carefully, it is very important and the entire unit will be covered here. So ఎవరెవరికైతే డౌట్స్ ఉన్నాయో that concepts will be covered here. So first of all I have taken the n value. So ఇక్కడ n value అంటే principal quantum number. So as we will be having four important quantum numbers: principal quantum number, angular momentum quantum number, magnetic quantum number and spin quantum number. So in that four quantum numbers, n value is prescribed as principal quantum number. So n value, so ఈ n value తగ్గట్టుగా orbit or shell. So second column, if you could observe, the first column is about the n value, second column is about the orbit or shell, and third column is about the number of electrons, and fourth column is about the formula, that is about the 2n square formula, and fifth column is about the number of subshells, and sixth column is about the subshells. Okay, so once again I'm telling the six columns of the table form. First of all, n value I have taken. So by basing upon that n value, we have to determine the shell. Okay, for example n1 అయితే a shell లోకి వెళ్తుంది. అయితే ఆ షెల్ లో మళ్ళీ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి, హౌ కెన్ యూ ప్రూవ్ దట్? అయితే n1 ఉన్నప్పుడు ఎన్ని సబ్షెల్స్ వస్తాయి, ఆ వచ్చిన సబ్షెల్ ఏంటి? సో n value, shell, number of electrons, formula, number of subshells and subshells. So let us start the tabular form. So first ఇక్కడ n value కనుక 1 తీసుకుంటే, listen carefully, if the value of the
వాల్యూ ఆఫ్ n ఈజ్ 1 అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎప్పుడు కూడా n వాల్యూ తో డినోట్ చేస్తాం. ఆ n వాల్యూ కనుక 1 తో స్టార్ట్ అయితే ఓకే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇట్ ఇండికేట్స్ దట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ k షెల్. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, షెల్ అంటే మనకి KLMN, వాటిని మెయిన్ షెల్స్ అంటారని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు n కనుక 1 అయితే అంటే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ 1 ద ఎలక్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ k షెల్. k షెల్ లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ k షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టొచ్చు అంటే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ద ఎలక్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ k షెల్. అయితే ఇప్పుడు ఆ k షెల్ లో మళ్ళీ ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టొచ్చు మీన్స్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ k షెల్. k షెల్ ఎన్ని పడతాయి? 2 ఎలక్ట్రాన్స్ పడుతుందని చెప్పుకున్నాం. ఎందుకు, ఎలా పడతాయి? సో బై యూజింగ్ ద ఫార్ములా 2n స్క్వేర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2n స్క్వేర్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిట్ ఆర్ షెల్. ఒక ఆర్బిట్ లో గానీ ఒక షెల్ లో గానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని పడతాయి అని డిటర్మైన్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా 2n స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ఏ షెల్ లోకి వెళ్ళింది? k షెల్ లోకి వెళ్ళింది. అంటే k షెల్ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఎలాగో ఫార్ములా ప్రకారం 2n స్క్వేర్ ఫార్ములా ప్రకారం అంటే n ప్లేస్ లో 1 వేసి చూడండి. అంటే బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు n ప్లేస్ లో 1 వేసి చూడండి. అంటే 1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 2 2. సో ఫైనల్లీ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ k షెల్ ఆర్ నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్. అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ కూడా అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ n బట్టే ఉంటాయి. సో యూ కెన్ సే దట్ నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూ ఆఫ్ n. n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే ఒక సబ్ షెల్ వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే సబ్ షెల్స్ కూడా 2 వస్తాయి. n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే సబ్ షెల్స్ కూడా 3 వస్తాయి. సో యూ కెన్ సే దట్ నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూ ఆఫ్ ద n. అయితే n 1 ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ k షెల్ లోకి వెళ్ళింది. ఆ k షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడుతున్నాయి? 2 ఎలక్ట్రాన్స్ పడతాయి ఫ్రమ్ ద ఫార్ములా 2n స్క్వేర్. సో బై సబ్స్టిట్యూటింగ్ n ఈజ్ ఈక్వల్ టు 1 we will get the value of 2. అయితే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ కూడా ఎన్ని రావాలి? ఒకటే రావాలి. ఆ ఒక్క సబ్ షెల్ ఏంటి? s సబ్ షెల్ అవుతుంది, అంటే s ఆర్బిటల్ అవుతుంది. సో ఫైనల్ యూ కెన్ సే దట్ s ఆర్బిటల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో దట్ ఈస్ ద హియర్ ఆన్సర్. ఓకే, s ఆర్బిటల్ అనగానే మనకి ఒక సబ్ షెల్ వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాస్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ 1. n వాల్యూ 1 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ కూడా ఒకటే వస్తుంది. ఆ వచ్చిన సబ్ షెల్ ఏమవుతుంది? s అవుతుంది. కాబట్టి s ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 electrons per day from the formula 2n square. Got it or not? So next, by entering into the next step, n is equal to 2 పెట్టాం. Okay, so by substituting n is equal to 2, it indicates that n place లో 1 ఉంటే k shell, n is equal to 2 ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ is going to enter into the l shell లోకి వెళ్తుంది. Okay, n is equal to 2 ఉంటే ఎలక్ట్రాన్ ఏ షెల్ లోకి వెళ్తుంది? l షెల్ లోకి వెళ్తుంది. అదే ఆ l షెల్ లో మరి ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? k లో ఎన్ని పడతాయి? 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఇప్పుడు l లోకి ఎన్ని పడతాయి? అగైన్ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద ఫార్ములా 2n స్క్వేర్. 2n స్క్వేర్ లో n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 2 ఇంటూ n స్క్వేర్ అంటే 2 స్క్వేర్. అంటే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 2 ఎంత? 8 అవుతుంది. సో వీ కెన్ సే దట్ ఇన్ l షెల్ లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ పడుతున్నాయి? 8 ఎలక్ట్రాన్స్ పడుతున్నాయి ఫ్రమ్ ద ఫార్ములా 2n స్క్వేర్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి? 2n స్క్వేర్ ఈస్ ద ఫార్ములా to calculate the maximum number of electrons in a main shell, not sub shell. Okay, so main shell లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అంటే ఒక ఆర్బిట్ లో గానీ ఒక షెల్ లో గానీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక అగ్ని అకామిడేట్ చేయగలదు అని చెప్పడానికి యూజ్ చేసే ఫార్ములా 2n స్క్వేర్. సో ఫైనల్లీ n ఈజ్ ఈక్వల్ టు 2 అయితే సో అది ఎందులోకి వెళ్తున్నట్టు? ఎల్ షెల్ లోకి వెళ్తున్నట్టు. అయితే ఎల్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2 ఇంటూ 2 స్క్వేర్ 8 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద ఫార్ములా 2n స్క్వేర్. ఇక్కడ వరకు ఓకే కదండి. మళ్ళీ n is equal to 2 ఉంటే as already I told you in the earlier that if the value of the n అంటే you can say that n value is proportional to the number of subshells. అంటే ఇక్కడ n is equal to 2 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ కూడా ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. అవి ఏంటి? s ఒకటి p ఒకటి. సో ఇందాకలా n is equal to 1 ఉంటే నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ కూడా ఒకటే వచ్చింది. ఆ ఒక సబ్షెల్ ఏంటి? s అవుతుంది. ఇప్పుడు n is equal to 2 అయింది. నెంబర్ ఆఫ్ సబ్షెల్స్ కూడా ఎన్ని రావాలి? 2 రావాలి. ఆ 2 ఏంటి? s ఒకటి p ఒకటి. మళ్ళీ రెండు కలపండి. s లో ఎన్ని సరిపోతాయి? 2 ఎలక్ట్రాన్స్ సరిపోతాయి. p లో ఎన్ని సరిపోతాయి? 6 పడతాయి. సో ఫైనల్లీ 6 ప్లస్ 2 ఎంత రావాలి? 8 ఎలక్ట్రాన్స్. Got it or not? So from the formula 2n square. Again, the third case, n is equal to 3. ఒకవేళ n is equal to కనుక 3 అయితే, okay, again it indicates that electron is going to enter into the
m ఆర్బిటల్ k అయింది l అయింది m లోకి వెళ్తుంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే ఎలక్ట్రాన్ ఏ షెల్ లోకి వెళ్ళినట్టు m షెల్ లోకి వెళ్ళినట్టు. మళ్ళీ m షెల్ లోకి వెళ్ళినప్పుడు అందులో ఎన్ని పడతాయి? అగైన్ ఫ్రమ్ ద ఫార్ములా 2n² పెట్టి చేస్తాం. సో 2 ఇంటూ n ప్లస్ 3 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 18 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో వీ కెన్ సే దట్ in m shell, so maximum number of electrons are 18 from the formula 2n². ఇక్కడ వరకు ఓకే కదా? మళ్ళీ ఎన్ని సబ్ షెల్స్ రావాలి అంటే డిపెండింగ్ ఆన్ ద n వాల్యూ. సో ఇఫ్ ద వాల్యూ ఆఫ్ n is equal to 3, నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు 3. ఆ 3 ఏంటి? S1 P1 D1. ఇందాక n is equal to 2 అయితే మనకి 2 సబ్ షెల్స్ వచ్చాయి. ఏంటవి? S1 P1. ఇందాక n is equal to 1 ఉంటే ఒకటే వచ్చింది S1. ఇప్పుడు n is equal to 3 అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? S1 P1 D1 3 వస్తాయి. ఇప్పుడు S లో ఎన్ని పడతాయి? 2 పడతాయి. D లో ఎన్ని పడతాయి? 10 పడతాయి. T లో ఏమో 6 పడతాయి. అంటే S లో ఏమో 2 ఎలక్ట్రాన్స్, T లో ఏమో 6 ఎలక్ట్రాన్స్, D లో ఏమో 10 ఎలక్ట్రాన్స్. అంటే 10 plus 6 16, 16 plus 2 18. So solve it or not from the formula 2n². And last case n is equal to 4 అయితే K, L, M, N షెల్ లోకి వెళ్తుంది. సో ద ఎలక్ట్రాన్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ ద N షెల్ లోకి వెళ్తున్నాం. అయితే N షెల్ లో మళ్ళీ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? అగైన్ బై సబ్స్టిట్యూటింగ్ ద ఫార్ములా 2 ఇంటూ n². అంటే n ప్లేస్ లో 4 పెడితే 4 ఇంటూ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16, 16 ఇంటూ 2 32 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఓకే, సో 32 ఎలక్ట్రాన్స్ ఎలా చెప్పొచ్చు? ఫార్ములా ఫ్రమ్ ద 2n². సో 2n² ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఆర్బిట్ ఆర్ షెల్. ఒక ఆర్బిట్ లో కానీ షెల్ లో కానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి ఏ ఫార్ములా ప్రకారం చెప్పొచ్చు అంటే 2n² బట్టి చెప్పొచ్చు. సో n is equal to 1 ఉంటే K షెల్, n is equal to 2 ఉంటే L షెల్, n is equal to 3 ఉంటే M షెల్, n is equal to 4 ఉంటే N షెల్. సో K షెల్ ఎన్ని పడతాయి? 2 పడతాయి. ఓకే, అలా చెప్పుకుంటే L లో 8, M లో 18, అలాగే N లో 32. సో దీన్ని బట్టి మనం అకార్డింగ్ టు ద n వాల్యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్. అలాగే ఇక్కడ n is equal to 4 వచ్చింది కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ కూడా 4 రావాలి. అంటే S, P, D, F. సో ఫైనల్ గా చెప్పాలంటే S లో ఏమో 2, P లో ఏమో 6, అక్కడికి 8 వచ్చాయి. D లో ఏమో 10 అంటే 18 వచ్చాయి. అలాగే F లో 14, 18 plus 4 32 ఎలక్ట్రాన్స్ సరిపోతుంది. సో దిస్ ఇస్ అ సింప్లర్ వే టు డిటర్మిన్ ద క్లైమాక్స్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో ఉన్నటువంటి క్లైమాక్స్ ఈ విధంగా తెలుసుకుంటే సో మనం ఏ ఆర్బిట్ కి, ఆర్బిటాల్ కి, సబ్ షెల్స్ కి, అలాగే 2n² ఫార్ములాకి, అలాగే ఏ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయని దీన్ని బట్టి మనం తెలుస్తున్నాం. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ద మోయిలర్ చార్ట్. మోయిలర్ చార్ట్ అని చెప్పి మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చివర్లో మోయిలర్ చార్ట్ ఉంటుంది, అవునా కదా? సో బై బేసింగ్ అపాన్ ద L వాల్యూస్ అంటే L is equal to 0 ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటల్ లోకి వెళ్తుంది, L is equal to 1 ఉన్నప్పుడు ఎందులోకి వెళ్తుంది, L is equal to 2 ఉన్నప్పుడు ఎందులోకి వెళ్తుంది. సో బై బేసింగ్ అపాన్ ద చేంజెస్ ఇన్ ద L వాల్యూ బట్టి మన ఎలక్ట్రాన్ అనేది ఆర్బిటల్ బట్టి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ L is equal to 0 ఉంటే ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటల్ లోకి వెళ్తుంది? S లోకి వెళ్తుంది. L is equal to 1 ఉందంటే ఎలక్ట్రాన్ is going to enter into P ఆర్బిటాల్. L is equal to 2 ఉందంటే దాన్ని బట్టి D ఆర్బిటాల్. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? బై చేంజింగ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ ద L, ద ఎలక్ట్రాన్ is also going to change in the orbital. ఇక్కడ L అంటే ఏంటి మనకి? Angular momentum quantum number. In the beginning I told you that there were 4 important quantum numbers. First one is principal quantum number. So principal quantum number అంటే it is always denoted by letter n. సో n బట్టి మనం చూసుకుంటే ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. హూ డెవలప్డ్ దట్ క్వాంటమ్ నెంబర్ అంటే నీల్స్ బోర్, BOHR. సో నీల్స్ బోర్ ప్రపోజ్డ్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ n. అండ్ అలాగే సెకండ్ క్వాంటమ్ నెంబర్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్, ఇట్ ఈస్ డినోటెడ్ బై L. L is equal to 0 ఉంటే ఎలక్ట్రాన్ S ఆర్బిటల్ లో ఉన్నట్టు, L is equal to 1 ఉంటే ఎలక్ట్రాన్ P ఆర్బిటల్ లో ఉన్నట్టు, L is equal to 2 ఉంటే ఎలక్ట్రాన్ D ఆర్బిటల్ లో ఉన్నట్టు. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే N, L, M మీరు అబ్జర్వ్ చేస్తే 3 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో 1, 2, 3 స్టార్టింగ్ అంటే n is equal to 1, n is equal to 2, n is equal to 3. సో ఇప్పుడు మనం చేసినంతా కూడా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ బట్టి చేసుకుంటూ వెళ్ళాం. సో యూ కెన్ సీ దట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇస్ ద ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ డెవలప్డ్ బై నీల్స్ బోర్. It is denoted by the letter n and the ranges are from 1 to infinity. అంటే ఎంతైనా ఉండొచ్చు. అలాగే దీన్ని బేస్ చేసుకుని సెకండ్ క్వాంటమ్ నెంబర్ అంటే యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. సో దాన్ని L తో డినోట్ చేస్తాం. సో n బేస్ చేసుకుని L వాల్యూ వస్తుంది. అంటే L వాల్యూ యొక్క రేంజ్ ఎలా ఉంటుంది? 0 తో స్టార్ట్ అయ్యి n-1 ఉంటుంది. n అంటే ఇక్కడ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 3 ఉంది అనుకోండి, L వచ్చేటప్పటికి ఏమవుతుంది? 3-1 2 అవుతుంది. అలా కాకుండా n is equal to 4 ఉంది అనుకోండి, L ఎంత అవుతుంది? 4-1 3 అవుతుంది. అంటే దీన్ని బట్టి n కి బేస్ చేసుకుని L వాల్యూ అనేది రావడం జరుగుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అప్ టు సో ఆన్. అలా L బట్టి ఏమవుతుంది, 0 నుంచి స్టార్ట్ అయ్యి n-1 వరకు వెళ్తుంది. అది యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. థర్డ్ది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దేని బేస్ చేసుకొస్తుంది, L బేస్ చేసుకొస్తుంది. అంటే -L నుంచి +L వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ L ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది అనుకోండి. సో M ఎంత అవుతుంది, -3 టు +3. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది అనుకోండి, లిజన్ కేర్ఫుల్లీ, n కనుక 2 ఉంటే L ఎంత అవుతుంది, 0 టు 2-1 వరకు అవుతుంది. అంటే 0 టు 2-1 అంటే 1 అవుతుంది. అంటే 0 టు 1 అంటే రెండు వాల్యూస్ వచ్చాయి, 0 1. అప్పుడు M ఎంత అవుతుంది, -L టు +L. అంటే 0 నుంచి 1 వరకు అంటే మనకు ఒక వాల్యూ వస్తుంది కాబట్టి -1 0 +1 అలా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద shell, number of electrons, subshells, and what are those subshells, and the formula 2n square. Again I'm saying that 2n square is the formula to calculate number of electrons in a orbit or shell, not subshell. Subshell లో ఆర్బిటాల్ కాదు, ఆర్బిట్ గానీ షెల్ లో గానీ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయని చెప్పడానికి యూజ్ చేసే ఫార్ములానే 2n స్క్వేర్. ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, సో ఎల్ షెల్ లో ఎన్ని పడతాయి అంటే, ఎల్ షెల్ లో ఎలా ఎన్ని పడతాయి ఎలా చెప్తాము, K, L, M అని అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే L షెల్ లోకి వెళ్తుంది. కాబట్టి 2 ఇంటూ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 2 8 అంటే L షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో ఫ్రమ్ ద ఫార్ములా 2n స్క్వేర్. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ we shall focus on all the 1 mark important questions from the atomic structure. Those are very very useful and important for the public examination. Okay, good evening, have a nice day.